Now we are going to discuss about do insert, do update, and do delete functions in Microsoft Dynamics. Do insert, do update, and do delete. ఓకే. నార్మల్గా మనకి ఏఎక్స్ టేబుల్స్లో ఏ స్టాండర్డ్ టేబుల్ చూసినా కూడా దాంట్లో మ్యాక్సిమం ఓవర్ రైడ్ మెథడ్స్ యూస్ చేసి ఉంటారు, లైక్ ఇన్సర్ట్ ఆర్ అప్డేట్ ఆర్ delete. ఇవి ఓవర్ రైట్ చేసి ఉంటాయి. దాంట్లో ఏదో ఒక ఎక్స్ట్రా లాజిక్ రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టేబుల్లో ఇన్సర్ట్ మెథడ్లో ఇక్కడ రికార్డ్ ఇన్సర్ట్ అయ్యేటప్పుడు దీనికి పార్టీ ఐడి సెట్ చేయడం, సమ్ ఎక్కడైనా ఇష్యూస్ వస్తే సమ్ ఎర్రర్స్ త్రో చేస్తున్నారు. అండ్ ఆల్సో వేరే టేబుల్స్లో నుంచి సమ్ అసైన్మెంట్స్ చేస్తున్నారు, చెకింగ్ డేటా ఫ్రమ్ అదర్ టేబుల్స్ అండ్ జియుఐడి, సమ్ లాజిక్స్. సో ఓవరాల్గా ఇన్సర్ట్ అయ్యేటప్పుడు ఏమన్నా సమ్ పర్టికులర్ ఆపరేషన్ జరగాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి టేబుల్ 1 ఆర్ ఒక కస్టమ్ టేబుల్ ఉంది. దాంట్లో డేటా ఇన్సర్ట్ అయ్యేటప్పుడు దానికి డిపెండెంట్ టేబుల్స్లో కూడా రికార్డ్ పడాలి, లేదా ఎన్ని రికార్డ్స్ పడాయని కానీ ఏమైనా క్యాలిక్యులేషన్ కానీ అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. అలా ఏదో ఒకటి సంథింగ్ షుడ్ హ్యాపెన్ అన్నప్పుడు బిజినెస్ లాజిక్ మనం జనరల్గా ఈ ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్ వీటిని ఓవర్ రైడ్ చేస్తాం. సో దట్ ఆ ఇన్సర్ట్ ఆపరేషన్స్ జరుగుతున్నప్పుడు ఈ ఓవర్ రైడ్ మెథడ్స్ ట్రిగ్గర్ అవుతాయి అండ్ అందులో ఉన్న లాజిక్ ఎగ్జిక్యూట్ అవుతుందని. సో బై డిఫాల్ట్ అది ఆ టైంలో ట్రిగ్గర్ అయినప్పుడు ఏం లాజిక్ ఉంటే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అయితే ఇక్కడ మనకి డూ ఇన్సర్ట్, డూ అప్డేట్, డూ డిలీట్ అని ఒక 3 ఫంక్షన్స్ ఉన్నాయి. ఇవి దేనికి వాడతామంటే టు స్కిప్ దోస్ ఓవర్ రైడ్ మెథడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి నేను డెమాన్స్ట్రేట్ చేయడానికి టేబుల్ 1 అని ఒక టేబుల్ తీసుకున్నా. అందులో ఒక స్ట్రింగ్ ఫీల్డ్ తీసుకున్నాను. ఓకే. దీంట్లో లెట్స్ క్రియేట్ దీస్ ఓవర్ రైడ్ మెథడ్స్. ఇన్సర్ట్ అండ్ దెన్ వేర్ ఇస్ దిస్ అప్డేట్ అండ్ దెన్ delete. ఓకే. ఈ 3 మెథడ్స్ క్రియేట్ చేశాను. అండ్ ఓకే. ఒక ఇన్ఫో మెసేజ్ రాస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఒక లాజిక్ రాసే బదులు ఒక ఇన్ఫో రాస్తున్నాను. సో దట్ ఇక్కడ ఇన్ఫో ట్రిగ్గర్ అయిందంటే ఇక్కడ లాజిక్ ఎగ్జిక్యూట్ అయినట్టు. నార్మల్గా ఓవర్ రైడ్ మెథడ్ సీక్వెన్స్ చూసేటప్పుడు కూడా ఇట్లా ఇన్ఫోస్ పెట్టి చూస్తాం కదా, ఆర్ డీబగర్ పెట్టి సిమిలర్ వే అన్నమాట. సో ఇన్సర్ట్ మెథడ్ ఈస్ ట్రిగ్గర్డ్. ఓకే, సింపుల్ ఇన్ఫో మెసేజ్. సేమ్ అదే అప్డేట్కి అప్డేట్ అని, డెలీట్కి delete అని క్రియేట్ చేస్తుంది. ఓకే. సో ఎప్పుడైతే ఈ మెథడ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయో ఈ ఇన్ఫో మెసేజెస్ ఆటోమేటిక్గా పాపులేట్ అవుతాయి. అయితే ఇప్పుడు నేను ఒక జాబ్ రాసి ఐఎమ్ ట్రైంగ్ టు ఇన్సర్ట్ సమ్ శాంపుల్ రికార్డ్. ఇప్పుడు టేబుల్ 1లో ఒక శాంపుల్ రికార్డ్ ఇన్సర్ట్ చేయాలంటే మనం ఫస్ట్ ఆ టేబుల్కి క్రియేట్ చేసిన బఫర్ తీసుకుని దాంట్లో ఉన్న ఫీల్డ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ, ఏదో ఒక స్ట్రింగ్ కాబట్టి టెస్టింగ్ వాల్యూ అని సమ్ వాల్యూ అసైన్ చేసి ఆ టేబుల్ బఫర్ డాట్ ఇన్సర్ట్ కాల్ చేస్తాం. సో ఇక్కడ నేను ఇన్సర్ట్ కాల్ చేసినప్పుడే ఆ రికార్డ్ వెళ్ళి డేటాబేస్కి హిట్ అవుతుంది. ఇది మనం థ్రెడ్ ఆపరేషన్లో కూడా చూసాం. అలానే ఈ టేబుల్లో వ్యాలిడేట్ ఫీల్డ్, వ్యాలిడేట్ రైట్, ఇట్లా ఓవర్ రైడ్ మెథడ్స్ ఉంటాయి. అవన్నీ ఏవి ఆటోమేటిక్గా త్రూ కోడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ట్రిగ్గర్ అవ్వవు. మనం ఫ్రంట్ ఎండ్ నుంచి చేస్తున్నప్పుడు లేదా టేబుల్ నుంచి చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వాల్యూ మార్చినప్పుడు వ్యాలిడేట్ ఫీల్డ్, మోడిఫైడ్ ఫీల్డ్ ఇలా ట్రిగ్గర్ అవుతాయి. కానీ ఇక్కడ నేను ఫీల్డ్ 1కి ఇలా త్రూ కోడ్ వాల్యూ అసైన్ చేశాను అనుకోండి, దీని వ్యాలిడేట్ ఫీల్డ్ ఆర్ మోడిఫైడ్ ఫీల్డ్ ట్రిగ్గర్ అవ్వదు. కావాలనుకుంటే దాన్ని ఎక్స్ప్లిసిట్గా మనమే కాల్ చేసుకోవాలి. లైక్ ఫీల్డ్కి వాల్యూ అసైన్ చేసిన తర్వాత యూ కెన్ కాల్ లైక్ ది శాంపుల్ డాట్ వ్యాలిడేట్ ఫీల్డ్, వ్యాలిడేట్ ఫీల్డ్ అని చెప్పి వ్యాలిడేట్ ఫీల్డ్కి ఇన్పుట్స్ ఏముంటుంది, ఫీల్డ్ ఐడి చెప్పాలి మనం ఏ ఫీల్డ్ మాడిఫై చేసామని. అప్పుడు మనం ఫీల్డ్ నమ్ ఫంక్షన్ యూజ్ చేసి టేబుల్ కామా ఫీల్డ్ చెప్తాం. ఇక్కడ టేబుల్ వచ్చి టేబుల్ 1 కామా ఫీల్డ్ వచ్చి ఫీల్డ్ 1. అప్పుడు దాంట్లో ఒకవేళ ఏమైనా వ్యాలిడేషన్ కోడ్ రాసుండి ఆ వ్యాలిడేషన్ దీనికి మ్యాచ్, ఈ ఫీల్డ్ ఐడికి మ్యాచ్ అవుతూ ఏమైనా ఉంటే కనుక అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సిమిలర్లీ వ్యాలిడేట్ రైట్ కానీ ఇవన్నీ మనం ఎక్స్ప్లిసిట్గా కాల్ చేస్తేనే కాల్ అవుతాయి, మోడిఫైడ్ ఫీల్డ్ అయినా సరే.
సో, అలానే ఇన్సర్ట్ మెథడ్‌ని గూడా మనం కాల్ చేస్తాము. అప్పుడే ఈ డేటా ఇందులో ఉన్న సూపర్ ఎగ్జిక్యూట్ అయ్యి, ఇన్సర్ట్ మెథడ్‌లో ఉన్న సూపర్ ఎగ్జిక్యూట్ అయ్యి, ఈ డేటా ఎళ్లి ఆ టేబుల్‌లో ఇన్సర్ట్ అవుతుంది. అయితే ఇన్సర్ట్ అయ్యే ప్రాసెస్‌లో అది ఇన్సర్ట్‌లో ఉన్న లాజిక్ గూడా ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎందుకంటే మనం ఇన్సర్ట్ మెథడ్‌నే కదా డైరెక్ట్‌గా కాల్ చేసింది. సో, దాంట్లో ఉన్న లాజిక్ గూడా ఎగ్జిక్యూట్ అయ్యే సూపర్‌కెళ్తుంది. ఇఫ్ యూ సీ దిస్ ఇన్సర్ట్ మెథడ్, ఇక్కడ ఈ లాజిక్ ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడున్న లాజిక్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాతే సూపర్‌కెళ్తుంది. సూపర్‌లోనే ఆ డేటా ఇన్సర్షన్ జరుగుతుంది. దాని తర్వాత గూడా ఏమైనా కోడ్ రాసుంటే అది గూడా ఎగ్జిక్యూట్ అయ్యి అప్పుడు బయటకొస్తుంది. దట్ నార్మల్లీ వర్క్స్. అయితే డూ ఇన్సర్ట్ ఏం చేస్తుందంటే, ఈ ఇన్సర్ట్ ఓవర్రైడ్ మెథడ్‌లో ఉన్న లాజిక్‌ని ఎగ్జిక్యూట్ చేయదు. డైరెక్ట్ ఇన్సర్షన్‌కి వెళ్ళిపోతుందన్నమాట. డైరెక్ట్‌గా ఎప్పుడైతే మనం టేబుల్ డాట్ ఇన్సర్ట్ అంటామో, ఇక్కడ డూ ఇన్సర్ట్ అని ఉంటుంది. డూ ఇన్సర్ట్. అట్లానే డూ అప్డేట్. అలానే డూ డిలీట్ ఉంటాయి. ఇవి ఇన్సర్ట్ మెథడ్‌లో ఉన్న ఓవర్రైడ్ మెథడ్‌లో ఉన్న లాజిక్‌ని ఓవర్రైడ్ చేసేసి, అంటే దాన్ని స్కిప్ చేసేసి డైరెక్ట్ ఇన్సర్ట్ చేసేస్తుందన్నమాట రికార్డ్. దాంట్లో ఉన్న లాజిక్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇప్పుడు నేను ఒక 1000 రికార్డ్స్ ఇన్సర్ట్ చేయాలి. అండ్ ఆ 1000 రికార్డ్స్‌కి ఇన్సర్ట్ మెథడ్‌లో ఉన్న లాజిక్‌కి ఏమీ ఉపయోగం లేదు. ఆర్ ఎల్స్ నేను ఒక ఫీల్డ్ అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక 10,000 రికార్డ్స్‌కి. ఆ ఫీల్డ్ అప్డేషన్ చేసేటప్పుడు అప్డేట్ మెథడ్‌లో ఉన్న లాజిక్‌కి, ఆ ఫీల్డ్ అప్డేషన్‌కి ఏం సంబంధం లేదు. అంటే అది అప్డేట్ అవుతున్నప్పుడు ఇక్కడ ఏమి చేంజెస్ జరగవనమాట. అలాంటప్పుడు మనకు అప్డేట్‌లో ఉన్న లాజిక్ రన్ చేయాల్సిన అవసరం లేదు. అన్నెసెసరీ ఎక్స్‌ట్రా బర్డెన్ అనమాట ఆ ప్రాసెస్‌కి. అన్నెసెసరీ చెక్స్ అండ్ ఆల్. సో, అలాంటప్పుడు మనం దాన్ని స్కిప్ చేసి డైరెక్ట్ అప్డేట్‌కెళ్ళిపోతామండి. దీన్ని ఒక రకంగా ఫోర్స్ ఇన్సర్ట్, ఫోర్స్ అప్డేట్, ఫోర్స్ డిలీట్ అని కూడా అంటారు. విల్ సీ హౌ ఇట్ ఈస్ వర్కింగ్ నౌ. సో, ఇప్పుడు నేను ఇక్కడ ఈ టేబుల్ 1కి ఫీల్డ్ 1లో టెస్టింగ్ వాల్యూ పెట్టి ఇన్సర్ట్ కాల్ చేస్తున్నాను. సో, యాస్ సూన్ యాస్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, ఇన్సర్ట్‌లో ఉన్న లాజిక్ ఎగ్జిక్యూట్ అయ్యి, తర్వాతే డేటా ఎళ్లి ఇన్సర్ట్ టేబుల్‌లో పడుతుంది. ఇఫ్ యూ సీ, రికార్డ్ క్రియేట్ అయింది. ప్లస్ ఇన్సర్ట్ మెథడ్‌లో ఉన్న లాజిక్ కూడా ఎగ్జిక్యూట్ అయింది. యూ కెన్ ఆల్సో చెక్ విత్ డీబగ్గర్. వాట్ ఐల్ డూ ఇస్ డిలీట్ చేసి ఆ రికార్డ్‌ని డిలీట్ చేసినప్పుడు డిలీట్ మెథడ్‌లో ఉన్న లాజిక్ కూడా ట్రిగ్గర్ అవుతుంది. సో, ఇన్ కేస్ నేను ఇక్కడ డీబగ్ బ్రేక్ పాయింట్ ప్లేస్ చేసి ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, ఫస్ట్ వాల్యూ అసైన్ చేశాను. ఎప్పుడైతే ఇన్సర్ట్ ఇన్సర్ట్ మెథడ్ లోపలికి వెళ్తున్నానో, ఇన్సర్ట్ కాల్ అవుతుందో, ఇట్ ఆటోమేటిక్‌లీ కమ్స్ ఇంటు ద ఇన్సర్ట్ మెథడ్ అండ్ ఇక్కడున్న లాజిక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, లైన్ నంబర్ 3లో ఉన్న ఇన్ఫో ఎగ్జిక్యూట్ అయ్యి మనకి ఇన్ఫో పాపప్ అవుతుంది. ఆ తర్వాత సూపర్ కాల్ అయ్యి బేస్ కామన్ క్లాస్‌లో ఉన్న ఇన్సర్ట్ మెథడ్ లాజిక్ ట్రిగ్గర్ అయ్యి, ఆ బఫర్‌లో ఏం వాల్యూస్ ఉన్నాయో అవి వెళ్లి డేటాబేస్‌కి హిట్ అవుతాయి. ఇది జరిగే ప్రాసెస్. అయితే ఇక్కడ ఇన్సర్ట్ మెథడ్‌లో రాసుకున్న లాజిక్ కూడా ట్రిగ్గర్ అవుతుందన్నమాట. ఓకే. అండ్ దెన్ జాబ్‌కి బ్యాక్ వచ్చేసింది. ఇన్సర్ట్‌లో లాజిక్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత. సో, అట్లా టేబుల్‌లోకి డేటా ఇన్సర్ట్ అయింది. ఇన్ఫో కూడా పాపప్ వచ్చింది. సో, మేబీ సరే, ఈ రికార్డ్ ఇలానే ఉంచేద్దాం. ఇక్కడ వాల్యూ మారుస్తాను. టెస్టింగ్ వాల్యూ 1 అని. ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇక్కడ ఇన్సర్ట్ కాల్ చేసే బదులు ఐ విల్ కాల్ డూ ఇన్సర్ట్. డూ ఇన్సర్ట్ ఏం చేస్తుంది? ఈ ఇన్సర్ట్ మెథడ్‌లో రాసున్న ఏ లాజిక్‌ని ఎగ్జిక్యూట్ చేయదు. ఆ ఓవర్రైడ్ మెథడ్‌లో ఉన్న లాజిక్‌ని ఎగ్జిక్యూట్ చేయదనమాట. డైరెక్ట్ ఇన్సర్షన్‌కెళ్ళిపోతుంది. ఇప్పుడు అక్కడ ఏం రాసుంది? ఇన్ఫో మెసేజ్ రాసుంది. బట్ ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఇందాకడ ఇన్సర్ట్ చేసినప్పుడు పాపప్ వచ్చింది గదా! ఒక ఇన్ఫో లాగ్ ఇన్సర్ట్ మెథడ్‌లో ఉన్న లాజిక్ ఎగ్జిక్యూట్ అయ్యి. బట్ ఇప్పుడు రన్ చేస్తే సీ రికార్డ్ ఇన్సర్ట్ అయిపోయింది గానీ పాపప్ రాలేదు. టేబుల్ ఓపెన్ చేస్తే ఐ కెన్ సీ టెస్టింగ్ వాల్యూ 1. టెస్టింగ్ వాల్యూ 1 ఇన్సర్ట్ అయింది. కానీ ఇన్సర్ట్ మెథడ్‌లో ఉన్న లాజిక్ మాత్రం ట్రిగ్గర్ అవ్వల. ట్రిగ్గర్ అయ్యి ఉంటే ఖచ్చితంగా మనకి ఇన్ఫో పాపప్ వచ్చేది. టు సీ దిస్ క్లియర్‌లీ ఇంకొక రికార్డ్ ఇన్సర్ట్ చేస్తా, టెస్టింగ్ వాల్యూ 2 అని. సో, బ్రేక్ పాయింట్ పెట్టి ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, టేబుల్ బఫర్‌కి ఫీల్డ్ 1కి వాల్యూ అసైన్ చేసాం. ఇక్కడ నేను F11 క్లిక్ చేసినా ఇట్ ఈస్ నాట్ గోయింగ్ ఇన్సైడ్. ఇన్సర్ట్ మెథడ్‌లోకి ఎళ్ళలేదు. బికాజ్ ఇన్సర్ట్ ఓవర్రైడ్ మెథడ్ అసలు ట్రిగ్గర్ అవ్వదు డూ ఇన్సర్ట్‌లో. సో, అక్కడ F11 క్లిక్ చేసినా మీరు అందులో బ్రేక్ పాయింట్ పెట్టినా కూడా ట్రిగ్గర్ అవ్వదు. ఐ విల్ షో యూ అగైన్.
ఇది 3 పెట్టి బ్రేక్ పాయింట్ కూడా ప్లేస్ చేద్దాం. ఈ 3 మెథడ్స్లో బ్రేక్ పాయింట్ ప్లేస్ చేద్దాం. ఇన్సర్ట్ మెథడ్, అప్డేట్ అండ్ డిలీట్. ఓకే, సో ఇన్సర్ట్ మెథడ్లో బ్రేక్ పాయింట్ పెట్టుంది కదా, ఇక్కడ ఎగ్జిక్యూట్ అయితే ఖచ్చితంగా డీబగర్ హిట్ అవుతుంది. సో వాల్యూ 3 అనే రికార్డ్ని ఇన్సర్ట్ చేస్తున్నా. ఆల్రెడీ వాల్యూ 2 వరకు ఇన్సర్ట్ చేసాము, టెస్టింగ్ వాల్యూ 2. ఇప్పుడు టెస్టింగ్ వాల్యూ 3 ఇన్సర్ట్ చేస్తున్నా. సో ఈ బ్రేక్ పాయింట్ ఇక్కడ బ్రేక్ పాయింట్ తీసాను, బట్ ఇన్సర్ట్ మెథడ్లో బ్రేక్ పాయింట్ అయితే ఉంది. ఇది ఎగ్జిక్యూట్ అయితే ఖచ్చితంగా డీబగర్ హిట్ అవుతుంది, బ్రేక్ పాయింట్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఇది రన్ చేస్తే అది ఎగ్జిక్యూట్ అయిపోయింది కానీ నాకు డీబగర్ హిట్ అవ్వలేదు. టేబుల్లోకి వెళ్తే టెస్టింగ్ వాల్యూ 3 ఇన్సెట్ అయిపోయింది, కానీ అక్కడ బ్రేక్ పాయింట్ హిట్ అవ్వాలి. సో దిస్ వే ఇట్ ఈస్ స్కిప్పింగ్ దట్ లాజిక్ ఇన్ ద ఇన్సెట్ మెథడ్. సిమిలర్లీ నేను దీని వాల్యూ అప్డేట్ చేశాను అనుకోండి. అప్డేట్ చేయడానికి ఏం రాస్తాం, టీటీఎస్ బిగిన్ అండ్ దెన్ టీటీఎస్ కమిట్ అండ్ దెన్ దాంట్లో సెలెక్ట్ ఫర్ అప్డేట్ ద టేబుల్ బఫర్ అండ్ యూనిక్ రికార్డ్ చెప్పాలి కదా, ఏ రికార్డ్ అప్డేట్ చేయాలో. సో శాంపుల్ టేబుల్ డాట్ ఫీల్డ్ 1 ఈక్వల్ టు మేబీ టెస్టింగ్ వాల్యూ 3 తీసుకుంటున్నాను. టెస్టింగ్ వాల్యూ 3 ఉన్న రికార్డ్ని తీసుకుని ఐఎమ్ గోయింగ్ టు అప్డేట్ ఇట్ యాజ్ టెస్టింగ్ వాల్యూ 31. సో శాంపుల్ టేబుల్ డాట్ ఫీల్డ్ 1 వాల్యూ ఈక్వల్ టు వాల్యూ టెస్టింగ్ వాల్యూ 31 అని, 3ని 31 అని అప్డేట్ చేస్తున్నాను. అండ్ దెన్ టెర్మినేట్ చేసి శాంపుల్ టేబుల్ డాట్ అప్డేట్, దాని బదులు డూ అప్డేట్ పెడుతున్నాను. ఆర్ ఎల్స్ విల్ పుట్ అప్డేట్ ఫస్ట్. అప్డేట్ పెడుతున్నాను. సో అప్డేట్ పెట్టినప్పుడు ఖచ్చితంగా మనకి అప్డేట్ మెథడ్ ట్రిగ్గర్ అవుతుంది. సో టెస్ట్ వాల్యూ 3 ఉన్న రికార్డ్ని ఫెచ్ చేసుకుని 31 అప్డేట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ యూజువల్గా మన స్టాండర్డ్లో రాసేటప్పుడు ఎప్పుడు ఇఫ్ కండిషన్ పెట్టుకోవాలి. ఇన్ కేస్ ఈ రికార్డ్ దొరకకపోతే ఈ అప్డేట్ ఫెయిల్ అవుతుంది, రికార్డ్ హ్యాస్ నెవర్ బీన్ సెలెక్టెడ్ అని. సో ఇక్కడ ఇఫ్ పెట్టుకుంటాం జనరల్గా, బట్ ఇక్కడైతే నాకు 3 అనే రికార్డ్ ఉంది కదా, శాంపుల్ చేస్తున్నాను. సో ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ దట్. సో ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే అప్డేట్ మెథడ్ ట్రిగ్గర్ అయింది. కరెక్ట్గా జాబ్లో ఉన్న అప్డేట్ నుంచి అప్డేట్ మెథడ్కి వచ్చింది. అప్డేట్ మెథడ్కి వచ్చి ఇక్కడ ఏం లాజిక్ ఉంటే అది ఎగ్జిక్యూట్ అయ్యి ఆ తర్వాత సూపర్కి వెళ్ళి ఆ మనం ఇచ్చిన వాల్యూ టేబుల్లో అప్డేట్ అవుతుంది. I got the info message also. టేబుల్లోకి వెళ్తే ఇప్పుడు టెస్టింగ్ వాల్యూ 3 విల్ షో యాజ్ టెస్టింగ్ వాల్యూ 31. ఓకే, సో అప్డేట్ మెథడ్ కాల్ అయింది. ఇప్పుడు సేమ్ థింగ్ నేను డూ అప్డేట్తో చేస్తే బ్రేక్ పాయింట్ అలానే పెట్టుంది. ఈసారి టెస్టింగ్ వాల్యూ 31ని సెలెక్ట్ చేసి ఐఎమ్ మేకింగ్ ఇట్ యాజ్ 41. ఓకే, ఆల్రెడీ 31కి అప్డేట్ అయింది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుని 41కి అప్డేట్ చేస్తున్నాను. సో బ్రేక్ పాయింట్ ఇంకా అప్డేట్ మెథడ్లో బ్రేక్ పాయింట్ ఉంది. ఓకే, ఇక్కడ ఇది ఎగ్జిక్యూట్ అయితే ఖచ్చితంగా డీబగర్ హిట్ అవుతుంది. బట్ ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, let me compile this. What is this error? Cannot edit a record has never been selected. ఎక్కడో ఐ థింక్ నేను ఇక్కడ ఇది తప్పిచ్చాను. వాల్యూ మధ్యలో స్పేస్ ఉన్నట్టుంది, అందుకే మన స్పేసెస్ కూడా క్లియర్గా చూసుకోవాలి. ఇక్కడ ఏముంది, టెస్టింగ్ వాల్యూ తర్వాత స్పేస్ ఉంది, నేను ఇక్కడ స్పేస్ ఇవ్వలేదు. సో అందుకే అది రికార్డ్ని ఫైండ్ చేయలేకపోయింది. అందుకే అలాంటి టైంలో ఇఫ్ కండిషన్ ఉంటే కనుక స్కిప్ అవుతుంది మనకి, ఇలా ఎర్రర్ త్రో చేయదు. సో అందుకే ఎప్పుడైనా అప్డేట్ ఆపరేషన్స్ చేసేటప్పుడు రికార్డ్ దొరికిందో లేదో చూసుకోవాలి, లేకపోతే ఆ ఎర్రర్ వస్తుంది, రికార్డ్ అది నెవర్ బీన్ సెలెక్టెడ్ అని. రికార్డ్ దొరకకుండా దాన్ని అప్డేట్ ఆర్ డిలీట్ చేయడానికి ట్రై చేస్తే ఎర్రర్ వస్తుంది. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. అప్డేట్ అయింది, కానీ అప్డేట్ మెథడ్లో ఉన్న ఓవర్ రైడ్ మెథడ్లో ఉన్న లాజిక్ ట్రిగ్గర్ అవ్వలేదు. టేబుల్ ఓపెన్ చేస్తే ఇక్కడ 31 41 అయిపోయి ఉంది. 31 గాట్ అప్డేటెడ్ టు 41, కానీ అప్డేట్ మెథడ్లో ఉన్న ఓవర్ రైడ్ మెథడ్లో రాసిన లాజిక్ అయితే ట్రిగ్గర్ అవ్వాలి. ట్రిగ్గర్ అయ్యి ఉంటే ఇన్ఫో మెసేజ్ ఆర్ ఈ డీబగర్ అయినా హిట్ అయ్యేది, బికాజ్ మనం డూ అప్డేట్ యూజ్ చేసాం. సిమిలర్లీ డిలీట్ చేసేటప్పుడు
డిలీట్‌కి కూడా సేమ్ ఇదే లాజిక్ ఉంటుంది కదా! టీటీఎస్ బిగిన్, టీటీఎస్ కమిట్ ఇట్స్ ఆల్ సేమ్. ఇక్కడ 31 ప్లేస్‌లో 41 పెడుతున్నాను. డిలీట్ ఆపరేషన్ అప్పుడు మనకి ఏమి అసైన్‌మెంట్ వాల్యూస్ ఉండవు కదా! సో, అసైన్‌మెంట్ తీసేసాను. అండ్ ఐ యామ్ కాలింగ్ ద డిలీట్ మెథడ్. టేబుల్ డాట్ డిలీట్. సో, టెస్టింగ్ వాల్యూ 41 అనే రికార్డ్‌ని డిలీట్ చేయమని కమాండ్ రాసాను. ఓకే. ద రికార్డ్ ఈస్ స్టిల్ దేర్ అండ్ డిలీట్ మెథడ్‌లో ఇన్ఫో రాసుంది. డీబగర్ కూడా పెట్టింది. ఓకే. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే మనకి డీబగర్ ఖచ్చితంగా హిట్ అవుతుంది. డీబగర్ హిట్ అయ్యి డిలీట్ మెథడ్‌లో ఉన్న ఓవర్రైడ్ మెథడ్‌లో ఉన్న లాజిక్ ఎగ్జిక్యూట్ అయ్యి ఆ తర్వాత సూపర్‌కి వెళ్తుంది. సూపర్ నుంచి ఆ డెలీషన్ ఆపరేషన్ జరుగుతుంది. ఇన్ఫో కూడా వచ్చింది. డీబగర్ కూడా హిట్ అయింది. సో టేబుల్కి వెళ్ళి చూస్తే యూ కెన్ సీ దట్ రికార్డ్ గాట్ డెలీటెడ్. 41 లేదు. ఓకే. సిమిలర్లీ తర్వాత మనకి ఏం వాల్యూస్ ఉన్నాయి? టెస్టింగ్ వాల్యూ 2 ఉంది. దిస్ టైమ్ విల్ ట్రై టు డిలీట్ టెస్టింగ్ వాల్యూ 2 అండ్ డిలీట్ బదులు ఈసారి డూ డిలీట్ కాల్ చేస్తా. డూ డిలీట్. సో ఇది డిలీట్ మెథడ్లో ఉన్న లాజిక్ని ఎగ్జిక్యూట్ చేయకుండా ఓవర్ రైడ్ మెథడ్ డిలీట్లో ఉన్న లాజిక్ ఎగ్జిక్యూట్ చేయకుండా డైరెక్ట్ డిలీట్ ఆపరేషన్ చేసేస్తుంది. ఇక్కడ ఇందాకలాగే మళ్ళీ ఇన్ఫోలాగ్ అండ్ డీబగర్ రెండు ప్లేస్ చేసి ఉన్నాయి. బట్ ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, ఎగ్జిక్యూట్ అయిపోయింది. అక్కడ రికార్డ్ కూడా డిలీట్ అయిపోయింది. కానీ నాకు డీబగర్ హిట్ అవ్వలేదు. ఇన్ఫో కూడా రాలేదు. బికాస్ డిలీట్ మెథడ్లో ఉన్న లాజిక్ ఏది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓవర్ రైడ్ మెథడ్లో ఉన్న లాజిక్. టెస్ట్ వాల్యూ 2 గాట్ డిలీటెడ్. సో దిస్ ఈస్ హౌ వి యూజ్ డూ ఇన్సర్ట్, డూ అప్డేట్ అండ్ డూ డిలీట్. ఇట్స్ లైక్ కొంచెం ఫోర్స్ ఇన్సర్షన్, ఫోర్స్ అప్డేట్, ఫోర్స్ డిలీట్ అని కూడా అంటారు. లైక్ దాంట్లో ఉన్న మెథడ్స్, ఓవర్ రైడ్ మెథడ్స్లో ఉన్న లాజిక్ని స్కిప్ చేసి డైరెక్ట్ డిలీట్ ఆపరేషన్కి, అప్డేట్ ఆపరేషన్కి, ఇన్సర్ట్ ఆపరేషన్కి వెళ్ళిపోతుంది అనమాట. సో కొన్ని బల్క్ డేటా ఏమైనా అంటే కొన్నిసార్లు అవసరం లేదు నాకు ఓవర్ రైడ్ మెథడ్లో ఎగ్జిక్యూట్ అవ్వాల్సింది అనుకున్నప్పుడు ఇలా ఫోర్స్గా చేస్తాం. కొన్నిసార్లు ఎర్రర్స్ వచ్చినప్పుడు అలాంటి స్కిప్ చేయడానికి ఇలా ఫోర్స్ఫుల్గా ఇన్సర్ట్ చేస్తాం అన్నమాట. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. మీకు అక్కడక్కడ యూజ్ అవుతుంది ఎప్పుడైనా. ఫోర్స్ ఇన్సర్షన్ గురించి ఇది కొంచెం తెలుసుకోవాలి. అండ్ ఆల్సో ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా ఇన్సర్ట్కి డూ ఇన్సర్ట్కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతారు. ఇన్సర్ట్ అంటే ఇట్ కాల్స్ ద ఓవర్ రైడ్ మెథడ్ and there will be a super keyword inside the insert method which does the base insert operation, and the insert method is coming from common class, which is the parent class for every table. Whereas do insert will skip the logic written in the insert override method and directly goes for insertion. Similarly, do update and do delete. అలా ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇది కొంచెం గుర్తుపెట్టుకుంటే ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఇలా ఫోర్స్ డెలిషన్స్కి వాటికి యూజ్ అవుతుంది మీకు. సో జస్ట్ ఇది ఒకసారి చెక్ చేయండి. సేమ్ ఇక్కడ డెమాన్స్ట్రేట్ చేసింది ఒకసారి రీఅప్లై చేసి చెక్ చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి, సో దట్ మీకు గుర్తుంటుంది. విల్ సీ ద నెక్స్ట్ టాపిక్స్ ఇన్ ద నెక్స్ట్ సెషన్.